సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఒక్క ప్రశ్న ఇప్పుడు పాకిస్తాన్ మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అసలు బతికే ఉన్నాడా లేక చనిపోయాడా? జైలు గోడల మధ్య బందీగా ఉన్న ఇమ్రాన్ గత 6 వారాలుగా బయట ప్రపంచానికి కనిపించకపోవడంతో ఈ అనుమానాలు పెను సంచలనంగా మారాయి. కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వకపోవటం, ఫోన్ మాట్లాడేందుకు కూడా అనుమతించకపోవడంతో ఆయన చనిపోయారు అన్న ప్రచారం పాక్లో దావానంలా వ్యాపించింది. తమ నాయకుడిని వెంటనే చూపించాలంటూ పీటీఐ కార్యకర్తలు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కోసం ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కాదు, స్వచ్ఛందంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నాడా లేదా, బతికుంటే ఆయనతో కనీసం ఒక వీడియో కాల్లో మాట్లాడించండి అంటూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఇమ్రాన్ని చూపించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రావెల్పిండిలో ఆందోళన తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ఇమ్రాన్ ప్రాణాలపై నెలకొన్నటువంటి మిస్టరీ పాకిస్తాన్ను పూర్తిగా ఉద్రిక్తతలను రగిలిస్తోందని చెప్పాలి. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూనే ఉన్నారు. గత వారం ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇక లేడు, చంపేశారు, పూర్తిగా అతన్ని జైల్లోనే చంపేశారని చెప్పి ఒక వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు డైరెక్ట్గా రావల్పిండిలో ఉన్నటువంటి అడియాలా జైలుకు వెళ్ళారు. ఆ జైలు దగ్గర వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. మాకు చూపించండి, మమ్మల్ని కనీసం ఒక 5 నిమిషాలన్నా మాట్లాడే స్కోప్ ఇవ్వండి, ఆయన బతికే ఉన్నాడా లేదో ఒక్కసారి మా కళ్ళతో మేము చూడాలి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ సిస్టర్స్ కూడా మొత్తుకున్న పరిస్థితి. కానీ అక్కడ పర్మిషన్ రాలేదు. పర్మిషన్ ఇవ్వకపోగా ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ అక్కడ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు మీద ఉండి వాళ్ళ మీద దాడికి నిరసనగా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడే ఉండి తమ నిరసన కొనసాగించారు. కానీ ఇమ్రాన్ ఖాన్ని బయటికి చూపించలేదు. ఇంకా చాలామందికి అనుమానాలు అదేవిధంగా ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ కొడుకు ఖాసిం ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ని చంపేశారేమో అన్న ఇంతకుముందు అనుమానం ఉండేది, ఇప్పుడు ఆ అనుమానం ఏమైనా నిజమైందా? ఈ ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా, ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. కనీసం ప్రతిపక్షాల వాయిస్ని బయటకు వినిపించకుండా, ప్రజలకు చేరవేయకుండా అడుగడుగున దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అని ప్రపంచ దేశాలు కూడా విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలు కూడా డిమాండ్ చేయాలి. పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ అప్రజాస్వామిక వైఖరిని తప్పుపడుతూ పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆయన ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితుంది. అయితే ప్రస్తుతం రావెల్పిండిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తూ ఉన్నారు ప్రజలు. ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడో చెప్పాలి, ఇమ్రాన్ ఖాన్ని చంపేశారని చెప్పి 10 రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆందోళన జరుగుతోంది. ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి, తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరొక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎందుకు చూపించట్లేదు? ఇదే విధంగా ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అయితే ఎక్కడికెక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం బలగాలను కూడా మోహరించి ఈ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనబోతున్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరిక ఉందంట. దానికోసం 144 సెక్షన్ విధించి ఎక్కడికక్కడ వీళ్ళు రోడ్ల మీదకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక సమాచారం పాకిస్తాన్ నుంచి వస్తుంది, ఇది హింసకు దారి తీసే అవకాశం ఉందని చెప్పి చర్చ వినిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు, వందలే ఉన్నారు. ప్రస్తుతం వేలాదిగా రోడ్ల మీదకి వచ్చే ఆందోళనలు చేస్తే ఒక హింసాపూరితమైనటువంటి కార్యక్రమం జరిగితే కనుక మనం గతంలో చూసాం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. నేపాల్లో పెద్ద ఎత్తున జంజడ్ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో మనం చూసాం. మొత్తం ప్రభుత్వాలు కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. అంతకుముందు బంగ్లాదేశ్లో కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఎలాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లోనే మనం చూసాం. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ వీళ్ళు బతుకున్నాడా లేదా అనే క్లారిటీ ఇవ్వకపోతే ఈ రకమైనటువంటి పెద్ద స్థాయిలో సంక్షోభ పరిస్థితి వస్తుందని చెప్పలేం. కానీ ప్రజల సహనాన్ని పరీక్షిస్తే మాత్రం,
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే మాత్రం పెద్ద ఎత్తున అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉంది. అది హింసను రాజేసే అవకాశం కనిపిస్తుంది. పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి ఒకసారి మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా రోడ్ల మీదకి ఆందోళనలే కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలే కనిపిస్తూ ఉన్నాయి. రావల్పిండిలో అల్లకల్లోలంగా పరిస్థితులు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ గురించి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఇమ్రాన్ ఖాన్తో ఏమైనా వీడియో కాల్ మాట్లాడించే పరిస్థితి ఉందా? ఇదే విధంగా నాంచుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ని చంపేసిందనడానికి ఇంకా బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది. సో చూడాలి ఫర్దర్గా ఏం జరగబోతున్నది. ఆందోళనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, ఇమ్రాన్ ఖాన్ గురించి ఏం చెప్తుందన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. आजादी तुम कैसे लड़ोगे? आजादी हम जीत के रहेंगे। आजादी तेरा बाप भी देगा। आजादी मरियम भी देगी। आजादी शब्बाज भी देगा। क्या मिलवाओगे? पूछ के बताएंगे। खान के केसेस लगवाओगे? पूछ के बताएंगे। मंगल को मिलवाओगे? पूछ के बताएंगे। हलीमा आपा को मिलवाओगे? पूछ के बताएंगे। जब तक जिया है आजादी, डरना क्या है? आजादी जब तक जिया है आजादी, डरना क्या है? आजादी।